కర్నూలు జైల్లో జగన్మోహన్ రెడ్డి తనకు తీరని అవమానం జరిగింది అని బయటకు వచ్చి ఆయనే మాట్లాడుతున్నాడు. జగన్ ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక జైలు యాత్రలు చేసినా ఏదో ఒక వివాదం ఉండి తీరాల్సిందే. ఏ వివాదం లేకపోతే ఇది వైసీపీ నాయకులకి ఏమాత్రం రుచించదు. జగన్మోహన్ రెడ్డి అంతకంటే రుచించదు. యాక్చువల్గా ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి నిజంగా అవమానం జరిగిందా? లేదు, గతంలో జగన్ కావాలని చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తున్న సమయంలో ఫోటోలు రిలీజ్ చేసి మరి చంద్రబాబు నాయుడిని ఎత్తేశారు అని మాటలు మాట్లాడిన దానికంటే కూడా పెద్ద అవమానమా? అసలు ఏం జరిగింది కర్నూలు జైల్లో? ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి విపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక జైలు యాత్రలు చేశాడు. అంటే ఆయన జైలుకి వెళ్ళాడని కాదు, కానీ వైసీపీ నాయకులు తమ నోటి దురుసుకో దాష్టీకానికో గత అలవాట్లు పోక చేసిన మరికొన్ని దాష్టీకాలకో వాళ్ళు జైల్లో పడితే వాళ్ళని పరామర్శించడానికి ఈయన జైలు ములాఖత్కి వెళ్ళేవాడు. రీసెంట్గా సీదిరి అప్పలరాజు కూడా తన కొడుకుని తప్పించే ప్రయత్నంలో ఆయన జైలుకి వెళ్తే ఆయన ములాఖత్తు చేస్తాను నేను అని చెప్పి అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన వింత డ్రామాలు మనం చూసాం. ములాఖత్తు టైం అయిపోతుంది అని చెప్పి ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళందరూ జైలు దగ్గర నుంచి ఫోన్ చేసి మాట్లాడినా కూడా జగన్ అక్కడికి వెళ్లకుండా ములాఖత్తు టైం అయిపోయిన తర్వాత వెళ్ళి లేదు నేను ఇప్పుడు కలిసి తీరాల్సిందే అని మంకుపట్టు పట్టడం, ఏ రూల్స్ని ఫాలో చేయడు. కాకపోతే ఈరోజు కర్నూలు జైల్లో తనకు అవమానం జరిగింది అని చెబుతున్నాడు. చూడండి, నేను మాజీ ముఖ్యమంత్రిని అని కూడా చూడకుండా నన్ను జైలు బయట నుంచోబెట్టి ఫోటోలు తీస్తారా? యాక్చువల్గా నన్ను మాజీ ముఖ్యమంత్రిగా లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి నా బాగోగులన్నీ కనుక్కొని అక్కడ కదా తీయాలి ఫోటో అన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చాడని అలా చేయాలా? లేదు ములాఖత్కి ఎవరు వచ్చినా అలానే చేస్తారా? ఉన్న జైలు రూల్స్ ప్రకారంగా ములాఖత్కి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తారు, ఏం పని ఉంది, ఇది ఎన్నో ములాఖత్తు ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ ప్రకారంగా ఎవరు వస్తున్నారో వాళ్ళది ఫోటో కూడా తీసుకుంటారు. అలాగనే జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా తీసుకున్నారు. జైలు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన తీసుకెళ్ళి మరి జైలర్ గారు చైర్లో కూర్చోబెట్టి ఫోటో తీయాలన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డికే కాదు, మరి పిక్ పాకెటర్ భార్య వచ్చినా కూడా మరి ఆ పని చేయాలిగా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అయితే ఒకటి, పిక్ పాకెటర్ భార్య అయితే ఒకటి ఉంటుందా? ములాఖత్కి ఎవరు వచ్చినా సరే ఉన్న రూల్స్ అలానే ఉంటాయి, అలా ఫోటో తీస్తారు అనేదే కదా. అలా ఫోటో తీయటం తనకి పెద్ద అవమానం, ఇది చంద్రబాబు నాయుడు కావాలని చేస్తున్నాడు అని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అనేక రకాలుగా మాట్లాడుతున్నాడు. సరే, ఈ మాటలన్నింటినీ ఒక పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తున్న ఫోటోలు బయటికి ఎలా వచ్చాయి అనే దాని మీద ఎవరు ఏం మాట్లాడరు. అది ఇంటర్నల్గా అధికారులే ఆ ఫోటో తీసి బయటకు దాన్ని సోషల్ మీడియాకి వదిలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైలు ఫోటోలు చాలా ఫేమస్, బాగా వైరల్ అవి ఉన్నాయి. అనేక రకాలుగా ఆయన జైలు నుంచి వస్తున్న ఫోటోలు కనపడతానే ఉంటాయి. వాటన్నిటి ధీటుగా చంద్రబాబు నాయుడు కూడా జీవితంలో మొదటిసారి జైలుకి వెళ్తున్నాడు. ఈ జైలుకి వెళ్తున్న ఫోటోలు కూడా వైరల్ అవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి వాటిని బయటకు పంపిస్తేనే ఆ రోజున ఆ ఫోటోలు వచ్చినాయి. లేకపోతే ఎవరైనా ఎందుకు చేస్తారు? అధికారులు మాత్రం ఏం పని? చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తున్నాడు చూడండి అని ఫోటోలు తీసి వాళ్ళు బయటకు వదలాల్సిన పని వాళ్ళకేంటి? మిగతా ఎవరినైనా సరే చంద్రబాబు నాయుడు ఒక జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తి, సరే ఆయన్ని అరెస్ట్ చేశాడు, తప్పుడు కేసో రైట్ కేసో 52 రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, ఆయన కూడా వెళ్ళాడు అనుకోండి. ఆ వెళ్తున్న ఫోటోలు ఎలా వస్తాయి అంటే ఇదిగో ఎందుకే వస్తాయి, ఒక రాజకీయ కారణాలతోటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు జైలు ఫోటోలు రిలీజ్ చేశాడు. ఆ తర్వాత జైల్లో తనకి చంద్రబాబు నాయుడు నాకు కొన్ని ఎమ్యూనిటీస్ కావాలి అని అడుగుతుంటే రాంబాబు వరవసలు వచ్చి కన్ను కొడతారా, కింద పడుకోమను ఇట్లా మాట్లాడిన వాళ్ళు లేరా? అది అవమానం కాదా? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏమన్నా పట్టుకుని ఇలా మాట్లాడకూడదని వాళ్ళని వారించాడా? యాక్చువల్గా వారించటం కాదు, వాళ్ళందరినీ ప్రేరేపించేదే జగన్మోహన్ రెడ్డి. మీరు అలా మాట్లాడండి, చంద్రబాబు నాయుడిని అవమానం చేయండి అని. అలాగనే మాట్లాడి కొడాల నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, ఆర్కే రోజా కానీ ఎంత దుస్థితి పాలయ్యారో మనం చూసాం. ఇంతకంటే పెద్ద మాట ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి ఎలా మాట్లాడాడు అనేది. ఏదో పిక్ పాకెటర్ని ఎత్తేశారు, దారి కాచి దొండగొండి చుట్టుముట్టి లోపల కొళ్ళబొడిచారు, ఇలాంటి మాటల్లాగా నేను విదేశాల్లో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు పోలీసులు ఎత్తేశారు. ఎత్తేయటం ఏమిటి అనంటే దాని ఉద్దేశం ఇలాంటిదే.
ఆ దారి కాసి పట్టారనో, లేదు పిక్ పాకెట్ని పట్టుకొని లోపలేసి కొల్లబడిచారనో ఇలాంటి ఉద్దేశం వచ్చే రకంగా మాట్లాడటం. ఇదే వాంటెడ్గా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి రూల్స్ పాటించాలి, రూల్సే పాటిస్తేనే ఆయనకు అవమానకరంగా ఉంది. ఎక్కడ తీసుకుంటే ఆయనకేంటి, జైలు ములాఖత్తుకు వచ్చావు, నేను ఫోటో ఒకటి తీసుకోవాలి, అదే తీసుకుంటారు. జైల్లో బయట నుంచోబెట్టి తీసుకుంటారా, లోపల కూర్చోబెట్టి తీసుకుంటారా? మిగతా వాళ్ళందరికీ ఎలా తీసుకుంటారో మీకు కూడా అలాగనే తీసుకుంటారు. మీరు మాజీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన సర్వీస్ రూల్స్ మారవు. ఆ విషయం అయితే జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి కదా. కానీ ఇక్కడ ఒక ఇంపోజ్ చేసే దీన్ని జగన్మోహన్ రెడ్డి తెరపైకి తీసుకొస్తాడు. చంద్రబాబు నాయుడు నన్ను ఏ రకంగా అవమానిస్తున్నాడో చూడండి అని. నేను మాజీ ముఖ్యమంత్రిని మర్చిపోయాడు. మాజీ ముఖ్యమంత్రి, అందున ఒకసారి కాదు దఫాలుగా చాలాసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఈ వైసీపీ నోటికొచ్చిన బూతులు మాట్లాడే వాళ్ళందరూ మర్చిపోయి ఎంతకాలం అయింది. ఆ విషయాలు ఏవి జగన్మోహన్ రెడ్డికి ఏం గుర్తుండవు. ఈరోజు తనకు ఒక అవమానం జరిగిందని. మొన్న సీదిరి అప్పలరాజుని ములాఖత్ చేయటానికి ఆయన దిగాడు, వచ్చి కారులో ఎక్కాడు, జైలుకి వెళ్ళాడు, ములాఖత్ చేశాడు, వచ్చాడు అన్నట్టు ఈరోజు చేసినట్టుగా చేయొచ్చుగా. కానీ అది అక్కడ ఆ పని చేయలే. ఒక భారీ ప్రదర్శన చేసుకుంటా, అందరికీ టాటాలు చెప్పుకుంటా, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటా, నానా రకాలుగా ముందుకెళ్తా ఉంటే ములాఖత్ టైం అయిపోయే సమయం వచ్చింది. అదిగో ములాఖత్ అయిపోయేటట్టుగా ఉంది, మీరు వచ్చి ఫస్ట్ ములాఖత్ అవ్వండి, తర్వాత మనం మిగతాది చూసుకుందాం అని అంటే వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రోజున సీదిరి అప్పలరాజుని కలవటం కంటే కూడా ఈ ప్రదర్శన, ఈ బల ప్రదర్శన ఆయనకి చాలా ఇంపార్టెంట్. అక్కడ అంతా దెబ్బ కొట్టింది కాబట్టి ఈరోజు ములాఖత్కి వెళ్ళాడు, కనీసం విరూపాక్షనన్నా కలిశాడు. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఒక అపవాదు కూడా ఉండేది. ఈయన తనకు కావలసిన ఆ పెద్ద కులం నాయకులు, రెడ్డి నాయకులు అయితేనే ఆయన వెళ్ళి ములాఖత్తు చేస్తాడు తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల దళితులు వీళ్ళెవరు, ఈ నాయకులు ఎవరు జైలుకి వెళ్ళినా ఈయన ములాఖత్తు చేయడు అని. మరి ఇప్పుడు ఈ విరూపాక్షను అయితే కలవటానికి ములాఖత్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏదో ఒక వివాదం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు అన్నట్టుగా ఈ మాటలు మాట్లాడటం. చంద్రబాబు నాయుడిని అవమానించడం కోసం అనేక రకాలుగా కృషి చేసి ఆ కేసులన్నీ ఇప్పుడు కోర్టులో కొట్టివేయబడుతున్నాయి. ఒకటిగా చంద్రబాబు నాయుడు మంచి తీసేస్తుంటే దాన్ని ఏదో రకంగా మళ్ళీ ఆయన మీద ఈ కేసులు కొనసాగేటట్టు చెయ్యాలి అనే ఒక దీంతో మరి ఇప్పుడున్న ఈ బ్యూరోక్రాట్లు మొత్తాన్ని ఆకట్టుకుని తీసుకొచ్చుకొని దాన్ని ఏదో ఒకటి లూప్ హోల్ పట్టండి మీరని వాళ్ళకి అసైన్మెంట్లు ఇచ్చే పరిస్థితిలో కనపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే దాని వెనక ఒక రాజకీయ కారణం ఉంటుంది. తన బల ప్రదర్శన చేసుకోవడానికి అనేక రకాలుగా ఏ అంశాన్నైనా వాడుకుంటాడు. పొగాకు రైతుల్ని చూడటానికి వెళితే పొగాకు చెక్కులు తొక్కేస్తారు. అలాగనే మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే మిర్చి టిక్కీలు దొంగతనం చేస్తారు. ఇలా కాదు అని అనుకుంటే కారు కింద పడ్డ సింగయ్య లాంటి వాళ్ళందరినీ కుక్క పిల్లని ఈడ్చో పక్కన పాడేసినట్టు పాడేస్తారు. ఇదంతా అవమానం కింద కనపడలే జగన్మోహన్ రెడ్డికి. ఆయన్ని ఫోటో తీశారు బయట నుంచోబెట్టి. ఇది మాత్రం అవమానం అని అనుకుంటే ఇక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది అవమానం కాకుండా పోదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఇది మొత్తాన్ని రాజకీయానికి వాడుకుంటున్నాడంటే ఇది మన దుస్థితి కిందే కనపడుతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.